ఆగండి ఆగండి గుర్తుందా మీకు మా తాత వాళ్ళ స్టోరీ? అయితే మా తాతకైతే ఒక గుంతల బాబు దొరికిండు కదా! ఆ బాబుని తీసుకొని ఇంటికైతే వచ్చి మా నాయనమ్మ వాళ్ళ అమ్మకిచ్చి మంచిగా స్నానం చేపియమని చెప్తాడు. స్నానం చేపిస్తుంటే మాత్రం ఆ అబ్బాయికి మొత్తం ముల్లులు అవి ఉన్నాయనేసి చూసి చాలా బాధపడతారు ఇద్దరైతే. బాధపడేసి ఇంగ స్నానం చేపిచ్చిన తర్వాత కొన్ని పాలిచ్చి బాబుని పడుకోబెట్టిన తర్వాత మా తాత అలాగే మా నాయనమ్మ ఇద్దరు కలిసి ఎందుకు ఇట్లా అయ్యింది బాబుని ఎవరు వదిలేసిపోయారు అని బాధపడి ఈ బాబుని ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఉంటుంటే మా తాత అంటాడు కదా, ఎట్లాగో మనకైతే నలుగురు కూతుర్లు కదా వాళ్ళతో పాటు వీరు కూడా పెరుగుతలే అనేసి మా తాత అంటే మా నాయనమ్మ వాళ్ళ అమ్మ కూడా సరేలే పెరుగుతాడు అనేసి అనుకొని వాళ్ళ ఎమ్మటైతే పెంచుకుంటుండ్రు. పెంచుకున్న తర్వాత రోజు పొలానికి అలా తీసుకొని పోయారు. అయితే ఆ పిల్లగాడు ఇప్పుడైతే పెళ్ళికి అయితే వచ్చిండు. వచ్చిన తర్వాత అతనికి ఎవరికిచ్చి పెళ్లి చేశారు అదే అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ షార్ట్‌లో ఒక చిన్న క్వెషన్ అనమాట. మా తాతకి ఎంతమంది కూతుర్లో మీరు కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్‌ని అయితే పిన్ చేస్తా. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.